మీరిద్దరూ చెప్పరేంటి? లోబుడని రాక్షసుడి నుండి ఎలా తప్పించుకోగలుగుతాము? సంతృప్తితో. ఈ సంతృప్తి ఎవరు? సంతృప్తి చెందడం అనేది ఒక సాధారణమైన లక్షణం. దానిలో ప్రావీణ్యం సంపాదించడానికి ఒక విషయం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. మన దగ్గర ఉన్న దాంట్లో ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. కానీ అధికంగా లభిస్తేనో? అప్పుడు మీ కుటుంబంతోనూ మీ స్నేహితులతోనూ దాని అవసరం ఉన్నవారితో గాని దాన్ని పంచుకోవాలి. దాంతో అందరి దగ్గర సరిపడినంతగా ఉంటుంది. ఎవ్వరికి ఏది తక్కువ కాకూడదు. ఎవరైనా సరే వస్త్రాలు లేకుండా ఉండాల్సిన అవసరం అస్సలు రాకూడదు. అయినా కన్నయ్య, మనం మన వస్తువుల్ని ఎంతగా ఎక్కువ పంచుకుంటామో, ఎంత ఎక్కువగా ఇస్తామో నారాయణుడు మనకు అంతిస్తారు. కానీ అమ్మా, చాలు. మిగిలిన ప్రశ్నలని ఇంటికి వెళ్ళాక నన్ను పూజ చేసుకోనివ్వు. అమ్మ నైవేద్యం పెట్టే వరకు ఆగమంది. ఇప్పుడు నైవేద్యం అయిపోయింది. ఎక్కడున్నారు మీరందరూ? మీకోసం లడ్డూలు తీసుకొచ్చాను. మేము నిన్ను బౌ అంటూ భయపెట్టాలనుకున్నాం. కానీ నీకెలా తెలిసింది? అది ఎప్పుడు? ఎప్పుడైతే మీరందరూ నన్ను వెనక నుండి వెంబడిస్తూ వచ్చారో అప్పుడే తెలిసిపోయింది నాకు. నేను కూడా మీ అందరితో కలిసి రావాలనుకున్నాను, కానీ అమ్మ నన్ను రానివ్వలేదు. మా అమ్మ మనల్ని చూసేలోపే పారిపోదాం. కన్నయ్య పారిపోయాడు. లడ్డూలు కూడా తీసుకువెళ్ళాడు. ఏమైందండి? అరే, లడ్డూలు మాయమయ్యాయి, కన్నయ్య మాయమయ్యాడు. కానీ నీ పెద్ద స్వరం ఇప్పటి వరకు దశ దిశలా మారుమ్రోగట్లేదేంటి? ఏంటి మీరనేది? నేనేదో గాబరా పడిపోయి ఊరంతా ఏకం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నా ఉద్దేశం అది కాదు యశోద. లేదండి, నాకు బాగా తెలుసు. కన్నయ్య గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు మాత్రం నాకు ఎలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే వాడు ఆ లడ్డూలు తీసుకుని తిన్నగా ఎక్కడికి వెళ్ళుంటాడో నాకు తెలుసు. అక్కడే మొత్తం జట్టు కలిసి ఆడుకుంటున్నారు కదా, అక్కడికి వెళ్ళుంటాడు వాడు. రండి రండి మిత్రులారా, అందరూ వచ్చేయండి. ఓ క్రమంలో కూర్చోండి. అదే చెట్టు కింద కూర్చుని లడ్డూలు పంచుతూ ఉంటాడు. ఇదిగో మధుమంగళ, ఇదిగో సుబల, వసంత నువ్వు తీసుకో. విన్నావు కదా అమ్మ ఏం చెప్పిందో? లోభం చాలా భయంకరంగా ఉంటుంది, భయానకంగా కూడా. పెద్దమ్మ చెప్పింది అవసరం కంటే అధికంగా కోరుకోవడం లోభమని. కానీ నా అవసరమే అధికంగా ఉంటుంది కన్నయ్య. ఇంత భారీ కాయానికి ఒక లడ్డు ఏం సరిపోతుంది? ఏమీ తెలియదు నీకు. అయితే నీకు 2 కాదు 4 లడ్డూలు ఇవ్వాల్సి ఉంటుంది.
ఎంత హేళన చేయాలనుకుంటే అంత చేయండి, కానీ లడ్డు ఇవ్వండి. ఈ పిల్లలు ఎప్పుడు లడ్డూలు తిందామనుకుంటారో వాళ్ళ నోటి దాకా వచ్చేసరికి కన్నయ్య ఆపేస్తాడు. ఆగండి. ఎందుకు ఆపావు కన్నయ్యా? అన్నను రానివ్వండి వసంత. తను లేకుండా మనం ఒక్కరం ఎలా తినగలుగుతాం అసలు? కానీ ఈ విషయం నీకెలా తెలుసు యశోదా? అరే, తల్లి కంటే ఒక సంతానం గురించి ఇంకెవరికి తెలుసు చెప్పండి? కన్నయ్య అన్న లేకుండా అసలేమీ చేయలేడు. అది ఆట ఆడుకోవడమైనా, అమ్మ చేసిన లడ్డూలు తినాలన్నా. కన్నయ్య ఎక్కడుంటే బలరాముడు అక్కడ ఉండాల్సిందే. ఆలస్యమైనందుకు గాబరపడకండి, నేను వచ్చేసాను. ఇంకా ఇలాగే కూర్చుండిపోతారా, లేక ఏదైనా ఆట ఆడదామంటారా? గిల్లిదండా? దాగుడు మూతలు కాదు, ముట్టించుకునే ఆట. ఏదైనా కొత్త ఆట చెప్పొచ్చు కదా. నేను చెప్తాను, అచ్చంగా కొత్త ఆట. స్వయంగా విశ్వకర్మ భగవానుడే దీన్ని ఆవిష్కరించాడు. ఆయనే నాకు స్వప్నంలో కనిపించి చెప్పారు. ఇందులో అసలు చూడండి, మొదలెట్టేశాడు హెచ్చులు. సరే గాని అసలు ఆట పేరైనా చెప్పు ఉజ్వల. ఆట పేరు జోడీతో పరిగెట్టు. జోడీతో పరుగా? దీన్ని అసలు ఎలా ఆడతారు? ఏముంది, ఎవరు జోడీతో వాళ్ళ కాళ్ళను కట్టుకొని వాళ్ళ జోడీతో పరిగెడతారు. ఇంకేంటి, పదండి మన జోడీని ఎంచుకుందాం. లడ్డూలు తినేసిన తర్వాత ఆటలో ఎంతగా మునిగిపోతారంటే అసలు ఇంటికి రావాలన్న ధ్యాసే ఉండదు. కానీ ఒక్కసారి ఆకలి వేసిందంటే అప్పుడు చూడండి ఎలా అమ్మ దగ్గరికి వస్తాడు. ఏమైంది యశోదా, ఆగిపోయావెందుకు? అటు చూడండి లోపల. తనెవరు? ఏదో సాక్షాత్తు లక్ష్మీమాతలా. సులోచన, యశోద గారు, నందరాజ్ గారు, నారాయణ 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 నారాయణ. సాధు మహాత్ములలాగా నా భవిష్యత్తుని చూసుకుంటున్నాను. 2 చేతులతో ధనం కురుస్తుందండి. స్వర్గంలో నానెల సముద్రంలో ఈత కొడుతున్నాను. చూస్తుంటే పగటి కళ్ళలు కంటున్నట్టుంది. ఇంకేంటి సులోచన, విశేషాలు చెప్పు. ఏంటిలా వచ్చావు, అది కూడా ఈ వేషంలో? బాగున్నాను కదా నేను, రాణిలాగా. క్షమించండి, అది మీరు కదా. సరే గాని ఇప్పుడు చెప్పు,
విషయం ఏంటసలు? ఇదే కదా ధనవంతులయ్యేందుకు సంకేతం యశోద గారు. ఇంకా చాలా ధనం వస్తుంది, మనం ధనవంతుల్లా కనిపించాలి కదా. ఏం చెప్పాలనుకుంటున్నావు? అదేనండి, సాక్షాత్తు కుబేర భగవానుడు వచ్చాడు గోకులాన్ని సమృద్ధి పరచడానికి. అంతా వివరంగా చెప్తాను, ముందు మీరు కూర్చోండి. కుబేర భగవాన్లా? రండి జతలు కడదాం. నన్నెవరూ ఎంచుకోలేదు, మరి నేనేం చేయాలి? అరే సుబల, నువ్వే కదా అందరికంటే గొప్ప పాత్రని పోషించాల్సింది. ఎవరైతే ఆ బండరాయిని తాకి నీ దగ్గరికి వస్తారో వాళ్ళే గెలుస్తారు. ప్రారంభించండి. భయపడకు కన్నయ్య, ప్రారంభంలోనే పరిగెత్తే శక్తి అంతా ఉపయోగించేస్తే ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూడు, వాళ్ళిద్దరూ అలసిపోతున్నారు. ఇది మంచి సమయం మన వేగాన్ని పెంచడానికి. ఇదిగో, అందరికన్నా ముందు మా జోడి ముందుకి చేరుకుంది. చూసారా మా బలరాం అన్నయ్య బలం? అన్నా, అటు చూడు. అమ్మో, నీ కుటుంబంతో కానీ, నీ స్నేహితులతో కానీ, లేదంటే ఎవరికైతే అవసరం ఉంటుందో వారితో కానీ పంచుకోవాలి. దానివల్ల అందరి దగ్గర సమానంగా ఉంటుంది. అలాగే ఏ ఒక్కరికి ఏది కూడా తక్కువ కాదు. ఎవరైనా వస్త్రం లేకుండా ఉండకూడదు, అలాగే భోజనం చేయకుండా కూడా. అర్థమైంది కదా? చూస్తుంటే దానికి ఆకలి వేస్తున్నట్లుంది. నన్నెందుకు చూస్తున్నారు మీరు? నీ మూటలో ఏదో ఒకటి ఉండే ఉంటుంది, తీసివ్వు దానికి. అమ్మ ఏం చెప్పిందో గుర్తుంది కదా నీకు? ఏదైనా మనం వేరే వాళ్లకు ఇచ్చినప్పుడు దానికి అనేక రెట్లు నారాయణుడు మనకు తిరిగిస్తాడని. అయ్యో, ఆఖరి రొట్టె అది నేను తినేశాను.
ఇప్పుడు కేవలం నా చేతికి వెన్న అంటూ ఉందంతే. మమ్మల్ని క్షమించు సఖా. నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు మీరే చెప్పండి, ఎవరైనా రెండింతల మూల్యాన్ని చెల్లిస్తే ఆ తర్వాత మనం ధనవంతులమే అవుతాం కదా. కానీ ఎవరైనా రెండింతల మూల్యం ఎందుకు చెల్లిస్తారు? అది వాళ్ళ దగ్గర అధిక ధనం ఉండిందేమో, అది వాళ్ళ పెట్టెలో సరిపోవడం లేదేమో, లేదా వాళ్ళకి మంచి చేయాలనే రోగం ఉండిందేమో. మనకి కేవలం ఫలితం కావాలి కదా నందరాజు గారు. మిగతా విషయాలతో మనకేంటి సంబంధం చెప్పండి. నేనైతే నిర్ణయం చేసుకున్నాను, అన్ని షరతుల్ని ఒప్పేసుకోవాలని. కేవలం నారాయణుడి సాక్షిగా ప్రమాణం చేయాలి, అంతే కదా. ఉన్న మొత్తం పాలు, నెయ్యి, వెన్న ఇక నుంచి ఆయనకి మాత్రమే ఇవ్వాలని. కేవలం ఈ షరతు మాత్రమే ఆయన పెట్టారా? నమ్మకం లేకపోతే గోకులంలో ఎవరినైనా అడగండి. రెండింతల మూల్యాన్ని చెల్లిస్తానని పరమానందం గారు అన్నారు. అందుకే అందరికందరూ ఆనంద సాగరంలో మునిగి తేలుతున్నారు. శ్రీమన్నారాయణ, ఇవాళ ఊరి వాళ్ళకి రెండింతల లాభం చేకూరిందని విన్నాను. కానీ నేను వెన్నను అమ్మలేకపోయానసలు. ఎందుకంటే సంతకెళ్లడానికి నాకు సాధనమే దొరకలేదు. ఇది కొత్త వెన్న, ఇప్పుడే చేశాను నేను. ప్రతిరోజు తీసిన వెన్నను ముందు నీకే నైవేద్యంగా పెడతాను. ఏదో ఒకరోజు మీరు నన్ను కరుణిస్తారని. కానీ తెలియడం లేదు మీ ఆశీర్వాదం నాకెప్పుడు లభించనుందో. ఈసారి కూడా నా వెన్న మళ్ళీ వ్యర్థంగానే ఉంటే నిజం చెప్తున్నాను, రేపటి నుంచి మీకు ఇంకేమీ నివేదించనసలు. కన్నయ్య, నువ్వెందుకు నవ్వుతున్నావు? వానర మహారాజు గారి ఆకలి ఎలా తీర్చాలో నాకు బాగా తెలుసు. ఎలా? వెన్న ముద్దతో. కానీ వెన్న ఎక్కడ దొరుకుతుంది? సావిత్రి అత్తయ్య ఇంట్లో. అంటే నువ్వు మళ్ళీ వెన్నను దొంగలించాలనుకుంటున్నావా? అన్నా, నేను చెప్పేది వినే అవసరమే లేదు. దీనికి అనుమతి ఇవ్వను నేను. గోకుల వాసులకి ఇలాంటి మాట ఇచ్చే అనుమతి నేను ఇవ్వలేను. ముందు వెనుక ఆలోచన లేకుండా అసలు ఆ అపరిచిత వ్యాపారిని ఎలా నమ్ముతున్నారు? మహారాజా, గోకుల వాసులను ధనం మోహం అనే వల్లోకి రాకుండా వాళ్ళు ఎవ్వరూ ఆపలేరు మహారాజా. ధనం రుచి ఏ విధంగా చూపించొచ్చానంటే, నందుడు ఎంత ప్రయత్నించినా ఇక ఏ గోకులవాసి ఆయన హితవాదనలను ఎవ్వరూ వినరసలు. ఇది చాలా పెద్ద విషయం. మనం సభను ఏర్పాటు చేయాల్సిందే యశోద. యశోదమ్మ, మీరైనా నందరాజు గారికి చెప్పండి. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. దీని గురించి ఇంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఉంది కదా. అయినా ఎవరైనా సరే ఈ లోభం అనే వలలో చిక్కుకున్నారంటే దానిలోంచి బయటపడడం అసంభవం. అయినా సరే నీ దృష్టిని అప్రమత్తంగా ఉంచుకోవాలి. చెవులను గోకులంలో జరిగే ప్రతి విషయంలో జాగ్రత్త. ఎందుకంటే ఆ మోసగాడైన ఆ విష్ణు అవతారుడి ఏ మోసమైనా నా మార్గానికి అడ్డుపడ్డం నాకిష్టం లేదు. అవశ్యం మహారాజా.
జాగ్రత్తగా ఉండాలి పరమానంద. గోకుల వాసుల్లో ఈ లోభం గడుస్తున్న ప్రతి క్షణంతో అధికమవుతూ పోవాల్సిందే. మహారాజా, ఏ విధంగా పావురాన్ని పిల్లి నొక్కి పట్టేసుకుంటుందో అదే విధంగా నేను వ్యాప్తి చేసిన లోభం గోకుల వాసులను కూడా తన పంజా కింద నొక్కి పట్టేసుకుంటుంది. అంత లాగేసుకుంటాను. వెన్నంతా రంగు మారక ముందే దాన్ని వేడి చేసి నెయ్యిగా మార్చేసుకోవాలి. లేదంటే వెన్నంతా పాడైపోతుంది. నేనిప్పుడే భోలాని పిలిపించి గోకులవాసులందరినీ సభకు పిలిపిస్తాను. నేనందులో చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాల్సి ఉంది. నా బుర్రే పాడైపోయింది. పొరపాటున ఇక్కడికి వచ్చేసాను. దీనివల్ల నేను ధనవంతురాలయ్యే కలగానే ఉండిపోతుందేమో. సులోచన, దిగులు పడకు. ఆయన తనకంటే ముందు ఎదుటివారి గురించి ఆలోచిస్తారు. గోకుల వాసులను లోభం వల్ల అస్సలు పడనివ్వరు. చెప్తున్నాను కదా, నిన్నెటువంటి అనుచితమైన పని చేయనివ్వను. నీకు అన్నని నేను. అయితే ఏంటి? అనుచితం ఏముంది ఇందులో? నేను మంచి చేయాలని అనుకుంటున్నాను. మంచి పనా? ఒకరి అనుమతి అంగీకారం లేకుండా వాళ్ళింట్లో దొంగతనంగా వెన్న తినడం మంచి పని కాదు, దొంగతనం అంటారు. సకులారా, మీరే చెప్పండి. ఆకలితో ఉన్న ప్రాణి కోసం భోజనం ఏర్పాటు చేయడాన్ని ఏమంటారు? మంచి పని. పనికి రాకుండా ఉన్న వెన్న కొండని ఉపయోగించి ఇంకొకరి ఆకలి తీరిస్తే అది ఏమవుతుంది? మంచి పని. ఒకరి మనస్సులో ఉన్న కోరిక తీర్చితే ఏమవుతుంది? మంచి పని. ఆగండి ఆగండి, దొంగతనం చేసి ఎవరి కోరికను తీర్చాలనుకుంటున్నావు నువ్వు? ఇంకెవరిది అన్నా? అది సావిత్రి అత్తమ్మదే. ఆవిడే స్వయంగా కోరుకుంటుంది నేను ఆవిడ ఇంటికి వెళ్ళి బోలెడంత వెన్నను తిని రావాలని. అయితే తరువాతి ఇల్లు మీదే. ఒక్క క్షణం కన్నయ్య నా మనసులోని కోరిక విన్నాడనిపించింది. అయినా ఇది విని ఉంటే ఎంత బాగుండేదో కదా. అంటే నువ్వనేదేంటి? సావిత్రి అత్త కూడా నువ్వు వాళ్ళ ఇంటికి రావాలనుకుంటుందా, నువ్వు జానకి ఇంటికి వెళ్ళినట్లుగా? ఈ విషయం ఆవిడ అమ్మ ముందు కూడా చెప్పింది కదా, నేను ఆవిడ ఇంటికి వెళ్ళాలని. ఇది ఆవిడకు సౌభాగ్యమవుతుంది. ఒకరి అదృష్టాన్ని పాడు చేసే అంత చెడ్డవాళ్ళం మాత్రం కాదు మనం. ఈ విషయం సరిగ్గా చెప్పావు నువ్వు. నాకు కూడా ఇందులో అనుచితంగా ఏమీ అనిపించడం లేదు. నువ్వు సత్యవంతుడివి కదా మధుమంగళ, మరి నీకేమనిపిస్తుంది? చెప్పే రాదు. వానర మహారాజు ఆకలిగా ఉన్నాడు. వానర మహారాజు కంటే ఎక్కువ ఆకలి నీకున్నట్టుంది. ఒకవేళ నిజంగానే కన్నయ్య వానర మహారాజు ఆకలి తీర్చడానికి, అలాగే సావిత్రి అత్త కోరిక తీర్చడానికైతే గనుక నానమ్మ చెప్పిన దాన్ని బట్టి నాకిందులో అనుచితంగా ఏమీ కనబడ్డం లేదు. చెప్పు ఖచ్చితంగా. నిజంగా మనం దొంగతనం కాకుండా మంచి పని చేయబోతున్నామా? నిజం చెప్పావన్నా. నిజంగానే ఆకలిగా ఉన్నవారికి, అసహాయులకు సాయం చేయడం వల్ల వచ్చే అసలైన పుణ్యం అంతా సావిత్రి అత్తకే దక్కుతుంది కదా. అంటే దీని అర్థం కన్నయ్య సావిత్రి అత్తమ్మ ఇంటికి వెన్న దొంగలించడానికి వెళ్ళడం లేదు, పైనుంచి దాన్ని రెట్టింపు చేస్తాడన్నమాట. విషయం మాత్రం నిజమే. మరైతే నేను ఇంకా ఆపను నిన్ను. కానీ ఈ
ఈసారి నిన్ను ఒంటరిగా వెళ్ళనివ్వం మిత్రమా. మేం కూడా పుణ్యం సంపాదించుకోవాలి. అలాగే వెన్న కూడా. చూస్తుంటే వానర మహారాజు కూడా మన బృందంలో కలుద్దామనుకుంటున్నట్లున్నారు. అయితే అందరికీ ఈ కళను నేర్పించాల్సిందే మరి. నిజం చెప్పావు సకా. మంచి పని ప్రచారం ప్రకాశం కావాల్సిందే కదా. సరే అయితే నేర్పిస్తాను. ఇక మన బృందాన్ని అందరూ చౌర్య విద్య ప్రచార బృందం అంటారు. కన్నయ్య, అయితే దీనికి నువ్వే అధ్యక్షుడిగా ఉండు. ఇక అన్నవుతాడు ఉపాధ్యక్షుడు. నాకు అంగీకారమే. శౌర్య విద్యా ప్రచారణ బృందానికి జై! శౌర్య విద్యా ప్రచారణ బృందానికి జై! ఇక వినండి ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో. మీరందరూ అక్కడ దాక్కోండి, నేను లోపలికెళ్ళి చూస్తాను. అంత పైకి పెడుతున్నావెందుకత్తా? కన్నయ్య నిజంగా వస్తే నేను ధన్యురాలనవుతాను. ఎలా ఉందంటే మొత్తం పాలు, పెరుగు, వెన్న, నెయ్యి తనని పిలిచి నా చేత్తో తినిపించాలనుంది. నన్ను పిలవాలని అనుకుంటున్నావు, కానీ తెలియకుండానే నాకు కష్టాలు కూడా పెంచుతున్నావు. అయినా కన్నయ్య నా ఇంటికెందుకొస్తాడు? దీనికంటే వెన్న అమ్మడానికి సవారిని ఏర్పాటు చేసుకోవడం మంచిది. దాక్కోండి, దాక్కోండి. అయినా తన రాజకుమారుడు కదా, ఒక సాధారణ గోపిక ఇంట్లో వెన్నెందుకు తింటాడు? నీకు పిచ్చి పట్టినట్టుంది సావిత్రి. నీకు నిజంగానే పిచ్చి పట్టింది సావిత్రి. కన్నయ్య రావాలనుకున్నా ఇంత దూరం ఎలా వస్తాడు?
అందరూ నిలబడండి. నిజంగా నేను కూడా ఎంత బుర్రలేని దాన్ని. నందరాజు గారింటికి వెళ్తూనే ఉన్నాను కదా, కన్నయ్యకు వెన్న తీసుకువెళ్తే బాగుంటుంది. కన్నయ్య, ఇక్కడ ఇది నా స్వప్నమా లేక? ఇంతమంది పిల్లలు కన్నయ్యతో ఇక్కడ ఏం చేస్తున్నారు? జానకి చెప్పింది నిజమేనన్నమాట. కన్నయ్య ఇక్కడికి వెన్న దొంగిలించడానికి వచ్చాడు. నేనే స్వయంగా వెళ్ళి తనకు వెన్న తినిపించాలి. జాగ్రత్తగా వినండి, త్వరగా పదండి. సావిత్రి అత్త ఇంటికి తిరిగి వచ్చేసరికి కార్యం పూర్తి చేసి మనం తిరిగి వెళ్ళాలి కదా. ఎవ్వరూ పట్టుబడకూడదు. ఒకవేళ నన్ను చూసి పారిపోతే? ఒత్తొత్తు, తనేం చేయాలనుకున్నాడో, ఎలా చేయాలనుకున్నాడో అలాగే చేయనివ్వాలి. నారాయణ, అమ్మా! మీరందరూ ఎందుకు భయపడుతున్నారు? ఇక్కడ ఎవ్వరూ లేరు కదా. కాని అదుంది కదా, సావిత్రి అత్త రక్షకుడు బలధరుడు. అయ్యో నారాయణ, నేను బలధరుడికి మేత వేయడమే మర్చిపోయాను. పాపం ఖాళీ కడుపుతో అది హింసకు దిగుతుంది. కన్నయ్య, నువ్వు వింటున్నావు కదా ఎలా కొమ్ములు విసురుతుందో? చూస్తుంటే ఎత్తి కింద పడేసేలా ఉంది. బలరాముడు కాదు నిన్ను కాపాడడానికి, అది బలధరుడు. చాలా కథలు విన్నాం దీని కోపం స్వభావానికి, కానీ నా కళ్ళతో చూడాలనుకోవడం లేదు. పద కన్నయ్య, వెళ్ళిపోదాం. ఆగండి. అంతగా భయపడాల్సిన పని లేదు. అత్త మన మీద కోప్పడదులే. చూడు నన్నెలా ఆహ్వానిస్తుందో. అనవసరంగా భయపడిపోయారు మీరందరూ. కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 మురళీ మనోహర కృష్ణ గోపాల గోవింద హే దామోదర. కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 మురళీ మనోహర కృష్ణ. బాలకృష్ణుడు ఒక సాధారణ వృషభాన్ని తాకాడు, కానీ స్పర్శానుభూతి నాకు కలిగింది. బలధర, వానరరాజు అక్కడున్నాడే, తను నాకు స్నేహితుడు. చాలా ఆకలితో ఉన్నాడు తను. అందుకే తనకు కాస్త వెన్న తినిపించాలని ఇక్కడికొచ్చాము. మాకు తోడుగా ఉంటావు కదా? నేను కూడా చాలా ఆకలితో ఉన్నాను ప్రభు. సావిత్రి మాత మేత వేయడమే మర్చిపోయింది. మీరు నన్ను విడిచిపెట్టండి. మీరు మీ పని నిర్విఘ్నంగా చేసుకోవచ్చు. నేను కాస్త గడ్డి తిని నా ఆకలిని తీర్చుకుంటాను.
చేస్తున్నావు కన్నయ్య? కన్నయ్య పిచ్చి పట్టిందా ఏంటి? విప్పకు దాన్ని, అది తిన్నగా మన వైపు వస్తుంది, తన కొమ్ములతో మనల్ని పొడిచి వెళ్ళిపోతుంది. ఇది ఎలా సాధ్యపడింది? ఇంకా అలాగే నిలబడి చూస్తూ ఉంటారా? లోపలికి వస్తారా లేదా? నువ్వు బలధరుణ్ణి కూడా నీ జట్టులో కలిపేసుకున్నావు కన్నయ్య. అమ్మ అంటుంది నేను చాలా విశేషమైన వాడినని. మరి ఆ ప్రత్యేకత చూపించాల్సిందే కదా. శౌర్య విద్యా ప్రసారణ జట్టుకు అధ్యక్షుణ్ణి నేను. శౌర్య విద్య ప్రసారణ జట్ట? శౌర్య విద్య ప్రసారణ అనగా శౌర్య విద్యను వ్యాప్తి చేయడం. ప్రభు, ఈ బాలకృష్ణుడు తన స్నేహితులకు ఏం నేర్పిస్తున్నాడు? ద్వారం మూసింది. లోపలికి ప్రవేశించడానికి ఏదైనా ఉపాయం ఆలోచించాల్సిందే. నిజంగానే నా బుద్ధి భ్రష్టు పట్టింది. ఇప్పుడు కన్నయ్య లోపలికి ఎలా వెళ్తాడు? పొరపాటున తిరిగి వెళ్ళడు కదా? ఉపాయం దొరికింది కన్నయ్య. పదండి లోపలికి వెళ్దాం. ఆగు. తిన్నగా ప్రవేశించకూడదు. ముందు జాగ్రత్తగా చూసుకోవాలి లోపల ఇంకెవరైనా ఉన్నారా లేదా అని. కానీ సావిత్రి అత్తను మనం బయటికి వెళ్ళినప్పుడు చూసాము. మరి లోపల ఇంకెవరుంటారు చెప్పు? ఏ విధంగా బయట బలధరుడున్నాడో అలాగే లోపల కూడా ఇంకెవరైనా ఉండి ఉండొచ్చు. అమ్మో నారాయణ, అయితే ముందు నువ్వే వెళ్ళు, నేనైతే రాను. వెన్న దొంగిలించడం అంత తేలిక కాదు. జాగ్రత్తగా ఉండాల్సుంటుంది. యశోదమాత ఇవన్నీ చూసిందంటే ఆవిడ మనసు ఎంతగా బాధపడుతుంది. ఇది మంచి పని కాదు కన్నయ్య. కేవలం ఆకలి వేసినప్పుడే అమ్మ గుర్తుకొస్తుంది. ఇవాళ ఆట నుంచి ఇంత త్వరగా ఎలా వచ్చావు? చూడు కన్నా, అమ్మ నీకోసం ఏం చేస్తోందో. రవ్వ కేసరి. ఇంకా అవకాశం ఉంది కన్నయ్య. వేరే ఏదైనా కావాలంటే చెప్పు. కన్నయ్య ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడు కదా. యశోద ఎవరితో మాట్లాడుతుంది? ఏంటలా మాట్లాడకుండా నుంచున్నావు? ఏదైనా మాట్లాడతావా? నందరాజు గారు, నందరాజు గారు, దాదాపు అందరికీ సభ గురించి వార్త అందించేశాను. ఎవరైతే కాస్త దూరంగా ఉంటారో ఆ బన్సీలో కూడా అందరికీ చెప్పొచ్చాను. ఉపనందుల వారు రచ్చబండ దగ్గర మీకోసం ఎదురు చూస్తున్నారు. పద. చూడు కన్నయ్య, క్షణం క్రితం వెనకాల నించున్నాడు. ఎటు వెళ్ళిపోయాడు? చూడు కన్నయ్య, దాగుడు మూతలాడే సమయం కాదిది. నారాయణుడికి నివేదన చేద్దాంరా. కన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు? పశువులతో కూడా ఎలా మాట్లాడుతున్నాడు చూడు. వాటి భాష అర్థమైనట్టు.
చూస్తుంటే వెన్న మొత్తం ఇందులోనే దాచిపెట్టినట్లుంది. కన్నయ్య, నన్ను ప్రయత్నించు నీవు. నేను చాలా తేలిగ్గా చేయగలను. సావిత్రి ఇంటి గొల్లెం అంత తేలిగ్గా తీయలేరు కన్నయ్య. చెప్పు కృష్ణ, ద్వారం విరగ్గొట్టనా? వద్దొద్దు, అంతగా ఆవేశపడకు కన్నయ్య. వెనక్కి తిరిగి చూడు. వెన్న మొత్తం నీ వెనకాలే వేలాడదీసింది. ఏం లాభం ఉండదన్నా? వెన్నకుండా అదిగో అక్కడుంది. ఈ వెన్నకుండ ఎంత పైకి ఉందంటే మన చేతులకు కూడా అందనంత ఎత్తులో ఉంది. అంటే మనకి ఇంకా వెన్న దొరకదా? చెప్పు కృష్ణ, ద్వారం విరగ్గొట్టనా? వద్దొద్దు, అంతగా ఆవేశపడకు కన్నయ్య. వెనక్కి తిరిగి చూడు. వెన్న మొత్తం నీ వెనకాలే వేలాడదీసింది. ఏం లాభం ఉండదన్నా? వెన్నకుండా అదిగో అక్కడుంది. ఈ వెన్నకుండ ఎంత పైకి ఉందంటే మన చేతులకు కూడా అందనంత ఎత్తులో ఉంది. అంటే మనకి ఇంకా వెన్న దొరకదా? నాకేం తెలుసు? కన్నయ్య జట్టుతో నిజంగానే వస్తాడని తెలుసుంటే నేనింత పైకి పెట్టేదాన్నే కాదు. పైనుంచి ఎత్తుపీట వంటింట్లో పెట్టేసుంది. స్వయంగా కన్నయ్య తన ఇంట్లో వెన్న దొంగిలించాలనుకుంటుంది. నమ్మలేనిదిగా ఉంది. ఇదే కదా లీల అంటే. లీలాధరుడు శ్రీ బాలకృష్ణుని లీల. ఏదైనా ఉపాయం ఉందా కన్నయ్య? ఇంత పర్వతం లాంటి ఎత్తును మనం చేరుకోలేము. చేరుకోగలుగుతాము సఖా. మనం కూడా పర్వతం అయిపోతే ఏదైనా చేసేయగలుగుతాము. ఇంత చాతుర్యం తనకెక్కడి నుంచి వస్తుంది అసలు? కానీ అందరికన్నా పైకి ఎవరు ఎక్కుతారు? లేదు లేదు, నేనెక్కలేను. ఇది జరగని పని. అసలు నా వల్ల కాదు బాబు. అందరికంటే పైకి నేనెక్కుతాను. కన్నయ్య యోజన సఫలమైంది. వెన్న దొరికేసింది. అందరూ సిద్ధంగా ఉన్నారా?
మరింకేం తీసుకోండి. ఇప్పుడు తింటాడు నా వెన్న. వానర మహారాజా, అందరికన్నా ముందు మీరు తీసుకోండి. ఎవరికైతే ఎక్కువగా నోట్లో నీరూరుతుందో వారే ముందుగా వెన్న తినాలి. ఇదిగో అన్నా, ఇది నీది. వెన్న మొత్తం వీళ్ళందరికీ పనిచేస్తున్నాడు, తనేమి తినడా? ఇంతసేపటి తర్వాత అయినా సరే నా చేత్తో చేసిన వెన్న తింటున్నాడు. స్వామి, వీరేది చేసినా సరే దాని వెనక ఏదో అర్థం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఈ వెన్న దొంగిలించే లీల ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని. కేవలం ఇదే. ఒకవేళ భక్తులెవరైనా స్వచ్ఛమైన మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే భగవంతుడు ఖచ్చితంగా వస్తాడు. తన భక్తుల కర్మలను ఉద్ధరించడం ప్రారంభిస్తాడు. ఆ భక్తులు జానకి అయినా సావిత్రి అయినా సరే వారు కేవలం వెన్న మాత్రమే తినడం లేదు. వారు తన భక్తుల దుష్కర్మలను తొలగిస్తున్నారు. దాంతో వాళ్లకు జనన మరణాల చక్రం నుండి ముక్తినిప్పించడానికి. కానీ ప్రభు, లోకమంతా తనని వెన్న దొంగని అంటారు. ఈ వెన్న ఆత్మ లాంటిది. ఈ ఆత్మ ఎల్లప్పుడూ పరమాత్మదే అవుతుంది. ఈవేళ కృష్ణ దొంగిలిస్తున్నది వెన్న కాదు, ఇదంతా గోపికల మనస్సు దేవి. ఇప్పటి నుండి ఏ వ్యక్తి అయినా తనను వెన్న దొంగ అని పిలిస్తే వారు తనని ప్రేమతో చిత్తచూరుడని కూడా పిలుస్తారు. నిజం చెప్పారు ప్రభు. చిత్తచోరులే కదా తను. వారు కేవలం గోపికలవే కాదు, తన తల్లి మనస్సును కూడా దోచేశాడు. కన్నయ్య, చూడు కన్నయ్య, ఇక చాలు, బయటికి రా. కన్నా, నాకు తెలుసు నువ్వు స్తంభం వెనకాల దాక్కున్నావని. బయటికి రా. అమ్మా, ఆగు కన్నయ్య. సరే, నువ్వేమీ రాకు. నేనొక్కదాన్ని వెళ్ళి పూజ చేసుకుంటాను. ఇదేరా, ముందు కూడా ఈ అమ్మని ఇలాగే విసిగించావు. తర్వాత ఈ అమాయకపు చిరునవ్వుతో నా మనసుని ఎప్పుడు దోచేసుకుంటావు. ఇంకా కావాలా? తను మళ్ళీ అందరికీ వెన్న పంచుతున్నాడు. తనకెంత ధైర్యం అసలు! నిజానికి ఇవన్నీ చేయాలనుకుంటే నా అనుమతి ఎందుకు తీసుకోలేదు?
నేనే స్వయంగా ఎంతో ప్రేమగా తినిపించేదాన్ని. కాని తను దొంగతనం చేస్తున్నాడు. దీనికి అనుమతి ఇవ్వలేను. నా వెన్న అనవసరంగా అందరికీ పనిచేస్తున్నాడు. తీసుకో వానర రాజా, ఇంకొంచెం తినండి. స్నేహితులకి కాదు, తను వానరులకు కూడా పనిచేస్తున్నాడు. లేదు లేదు, గుర్తులేదా అమ్మ ఏం చెప్పింది? లోభం పెద్ద భయంకర రాక్షసుడు. కానీ కన్నయ్య, వెన్న కేవలం గొంతులోకి వెళ్ళింది. మొత్తం కుండలు ఖాళీ చేసేశారు. అయినా ఇంకా వెన్న గొంతు వరకే వచ్చిందా? నా ఆకలి కూడా తీరలేదు ఇంకా. వసంత, ఇది నువ్వు తీసుకో. చెప్పాను కదా, లోభం పెద్ద భయంకర రాక్షసుడని. ఇది మంచి పని కాదు కన్నయ్య. ఇప్పుడే వెళ్ళి నేను యశోదక్కయ్యకు అంతా చెప్తాను. కానీ మీరే కదా చెప్పింది, మీరు ఎవరికి ఏమీ చెప్పనని, పైనుంచి సంతోషంతో ఉప్పొంగిపోతానని. జానకి స్థానంలో కన్నయ్య నా వెన్న తిని ఉంటే కనుక నేను ఎవ్వరికీ ఏమీ చెప్పేదాన్ని కాదు. పైనుంచి సంతోషంతో ఉప్పొంగిపోయేదాన్ని. నేనది మనసులో అనుకున్నాను, బయటికి అనేసానా? అసలు విషయం ఏంటంటే అత్త, ఈ వానర మహారాజు అడిగారు, అందుకని. నిన్న నేను అమ్మలేకపోయింది ఎందుకంటే సంతకు వెళ్ళడానికి వాహనమే దొరకలేదు. కానీ ఇవాళ అమ్మడానికి వెన్న మిగల్లేదు. విచారపడకత్తమ్మా, రెండింతల కంటే అధికంగా లభిస్తుంది. ఆకలిగా ఉన్నవారి ఆకలి తీర్చి పుణ్యాన్ని సంపాదించుకున్నావు నువ్వు. కానీ అమ్మకు మాత్రం అస్సలేం చెప్పొద్దు. అయినా ఆకలిగా ఉన్నవారికి సాయం చేసి నేను మంచి పనే కదా చేస్తున్నాను, అవునా? రాకన్నయ్య. అత్త, అందరూ వెళ్ళిపోయారు, నేను వెళ్ళనా? పారిపోయాడా? కృష్ణ, ఓ పక్క దొంగతనం చేసి పైనుంచి కన్నుగప్పి పారిపోతున్నావా? ఇది సరికాదు. నేను యశోదమ్మ గారికి చెప్పి తీరాల్సిందే, అది కూడా తన ఇంటికి చేరేలోపే. అరే, కొంగు లాగొద్దు, క్షణం ఆగిస్తాను. పూజ చేసుకోనివ్వు. ఇదిగో, ఎంత తినాలనిపిస్తే అంత తిను. నిజంగా నేను పిచ్చిదాన్నైనా అయి ఉండాలి.
లేకపోతే ఎక్కడ చూసినా కన్నయ్య కనిపిస్తుంటాడు. లేదా నా కన్నయ్య కొంచెం అధికంగానే ప్రత్యేకం. నా దగ్గర లేకపోయినా ఆ అనుక్షణం నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవాళ ప్రాణాలు ఎలా దక్కాయో నారాయణుడికే తెలుసు. నేను కాళ్ళు తల మీద పెట్టుకొని ఎలా పరిగెట్టానంటే గోకులం మొత్తం. అరే వాగుడు కాదు, ఇప్పుడైనా ఎచ్చులు మానరా. కానీ అసలైన కుండ వానర మహారాజు దోచేశారు. మొత్తం కుండని ఒక్కడే పట్టుకొని వచ్చేసింది. తను మన కోసం ఎదురు చూస్తున్నాడు, అందరం కలిసి పంచుకోవాలని. కానీ మనతో కాదన్నా, వాటితో. ఒక్కటి కాదు కన్నయ్య, అన్ని పశుపక్షాదుల ఆకలి తీరిపోతుంది. అందుకేనా నువ్వు సావిత్రి అత్త ఇంటికి వెళ్ళింది, వెన్న దొంగలించడానికి. అత్త మన ఇంటికి అక్కడ చేరుకునే లోపే మనం అక్కడికి చేరుకోవాలి అన్నా. ఏదైనా కానీ ఆలస్యం మాత్రం కాకూడదు. సమయం మించిపోక ముందే మనం అర్థం చేసుకోవాల్సింది, లోభం మనిషి బుద్ధిని భ్రష్టు పట్టిస్తుంది. మనం అర్థం చేసుకుని ఆలోచించే శక్తిని కోల్పోయేలా చేస్తుంది. చాలా కాలం క్రితం సంగతి. ఒక సాధువు ఉండేవాడు. ఎవరూ లేని అడవిలో సాధన చేసుకుంటూ ఉండేవాడు. అతను బ్రహ్మజ్ఞానం పొందే సమయానికి అకస్మాత్తుగా అతనికి ఒక బంగారు పిల్లి కనిపిస్తుంది. అతను దాన్ని చూసి అనుకున్నాడు, ఇది చాలా అందంగా ఉంది, ఇది నా దగ్గరే ఉండాలని. అతను ఆ పిల్లిని తన దగ్గర ఉంచేసుకున్నాడు. అప్పుడు ఆలోచించాడు, దానికి పాలవసరం ఉంటుందని. దానికోసం అతను ఒక ఆవును కూడా తెచ్చుకున్నాడు. ఇక ఆవుకి గడ్డి అవసరం, గడ్డికి భూమి అవసరం. అప్పుడు నారాయణుడి కృపతో భూమి కూడా అమరింది. ఇప్పుడు భూమిని దున్నుకోవాలి, గడ్డిని పెంచాలి, గడ్డిని కొయ్యాలి, దాన్ని ఆవుకి తినిపించాలి, ఆవుకు తినిపించి దాని పాలు తీయాలి, ఆ పాలు తీసి పిల్లికి తాగించాలి. ఇవన్నీ చేయాలంటే ఇంకో 2 చేతులు అవసరం అనిపించింది. దాంతో అతను వివాహం కూడా చేసుకున్నాడు. కొద్ది కాలం గడిచింది, సంతానం కలిగింది. అప్పుడు ఒక పెద్ద ఇల్లు తప్పక కావాలనిపించింది. ఆ విధంగా మెల్లగా మెల్లగా లోభం అతన్ని తన వైపు మళ్లించేసుకుంది. అతను తన సాధనతో బ్రహ్మజ్ఞానం పొందాలన్న లక్ష్యాన్ని మరచిపోయాడు. తరువాత అనేక సంవత్సరాలు గడిచిపోయాక అతను గురువుని కలుసుకున్నాడు. ముందు వారిని గుర్తించలేదు. గుర్తుపట్టాక అన్నారు, ఒక్కసారి, కేవలం ఒక్కసారి నీ కర్తవ్యం బాటను తప్పావు. చూడు, చూస్తుండగానే లోభం వల్ల ఎంత లోతుగా చిక్కుకుంటూ వెళ్ళిపోయావు. ఆలోచించండి. పొరపాటున ఆ వ్యాపారికి ధనలోభంతో మీరందరూ మాటిచ్చేసి అందరూ అదే తప్పు చేయబోతున్నారేమోనని. కుటుంబం, ఇల్లు, పిల్లలు, భోజనం, సుఖశాంతులు, బ్రతకడానికి కావాల్సినవన్నీ మీ దగ్గర ఎలాగో ఉన్నాయి. అందుకే నేను చింతిస్తున్నాను. ఏ విధంగా ఆ సాధువు బ్రహ్మజ్ఞానం పొందే అవకాశాన్ని పోగొట్టుకున్నాడో మీరందరూ ఈ లోభానికి లొంగి ఉన్న సుఖశాంతులు పోగొట్టుకోవద్దు. చూస్తుంటే ఈ విషయం అందరికీ అర్థమవుతున్నట్టుంది. వదిన కన్నయ్యను అంత తేలిగ్గా కలవనివ్వదు. కానీ తన్ని చూడకుండా ఉండలేకపోతున్నాను నేను. ఎక్కడున్నాడు తను? నా మీద కోపం బాగా ఉన్నట్లుంది. తగ్గి ఉండదు. తనకి బ్రతిమలాడుకోవాలి. దాంతో నందభవనంలోకి ఎప్పట్లా ఏ అడ్డు లేకుండా రాగలగాలి. కానీ ఏం చెప్పను? ఎలా బ్రతిమలాడను తన్ని?
ఎవరు నా కన్నయ్యపై దొంగతనం అంటగట్టారో తానే ఇవాళ నా ఇంట్లోకి దొంగలాగా లోపలికొస్తున్నారే. లేదు లేదు వదినా, అలాంటిదేం లేదు. నేను కేవలం వచ్చింది ఇది చూడాలని. అదే యశోద వదిన కోపం శాంతించిందా లేదా అని చెప్తున్నాను చూడు జానకి. నా కోపం శాంతించేది ఆ రోజే నువ్వు గోపికలందరి ముందు నా కన్నయ్య మీద వేసిన నింద వెనక్కి తీసుకున్న రోజునే. దొంగతనం చేస్తే ఆరోపణలే చేస్తారు అక్కయ్య. మళ్ళీ ఆరోపణ? సావిత్రి నువ్వు కూడానా? నిన్నటి వరకు నాకు కూడా తెలియదు కదక్కయ్య. మీ కన్నయ్య వెన్న దొంగిలించడంలో పారంగతుడయ్యాడని. ఆశిస్తున్నాను నందరాజుల వారి ఆలోచన సందేశం సరిగ్గా అర్థమైందని అనుకుంటున్నాను. నాణాల చప్పుడు చెబుతుంది సంచి ఎంత బరువు ఉందో అని. ఒక్క రోజులోనే ఎంత సంపాదించుకుంది. మనం కూడా దీనికంటే అధిక ధనం ఆర్జించాల్సిందే. అప్పుడే మన ఉజ్వలుడి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. మొదటిసారి ఒక మంచి మాట మాట్లాడావు నువ్వు. నందరాజ్, మీ పట్ల మాకు చాలా గౌరవం ఉంది. కానీ మేము చేయాలనుకుంటున్నది మాత్రం లోభం కాదు, అది అంతా వికాసమే. అవును నందరాజా, మేము మా గురించి మా సంతానం గురించి మంచి చెడులు ఆలోచించకుండా ఎంతకాలం మీ జీవితం ఇలా బ్రతుకుతూ ఉంటాము. అయినా గత 4 ఏళ్లుగా మీరు చెప్పిన దానికేమీ అడ్డుపడలేదు కదా. నా ఉద్దేశం ప్రకారం నందరాజుల వారు చెప్పింది శాంతంగా ఆలోచించిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అవును, నిజమే కదా. ఇదంతా మనం చూస్తుంటే ఏదో ఆలోచించాలి. లేకపోతే చాలా అవకాశం మళ్ళీ రాదు.